యా హలో అండి, నేను మీ ఆర్కేని. వెల్కమ్ బ్యాక్ టు ద సెషన్స్. నిన్న ఎస్టర్డే ప్రీవియస్ సెషన్లో మనం వేరియబుల్స్ గురించి, డేటా టైప్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో నేను చెప్పినట్టుగా నేను టుడే ఐ వాంటెడ్ టు డిస్కస్ అండ్ ఐ వాంటెడ్ టు అంటే మెథడ్స్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. అసలు మెథడ్స్ని ఎలా డిఫైన్ చేయొచ్చు, దానికి సింటాక్స్ ఏంటి, సింటాక్స్ని డిఫైన్ చేసేటప్పుడు ఏవి మ్యాండేటరీ, ఏవి ఆప్షనల్, మెథడ్స్ వల్ల యూజ్ ఏంటి, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఫస్ట్ మెథడ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద ప్లేస్ వేర్ వీఆర్ రైటింగ్ ద లాజిక్ రాయటం కోసం మనకి ఒక ప్లేస్ కావాలి. ఆ ప్లేసే మెథడ్. అంటే లాజిక్ని రాయాలి అంటే అది ఏదైనా లాజిక్ ఏదైనా కావచ్చు. అంటే యాడింగ్ ద టూ నెంబర్స్ కావచ్చు, లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ లాజిక్. ఓకే, లాజిక్ రాస్తేనే అప్లికేషన్ ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ వస్తుంది. వితౌట్ రైటింగ్ ద లాజిక్ రాయకుండా మనకి అది యాక్షన్ అనేది జరగదు కదా. సో అందుకని లాజిక్ రాయాలి అంటే ప్రత్యేకంగా దానికి ఒక ప్లేస్ని డిసైడ్ చేశారు. అదే మెథడ్ అనమాట. సి లాంగ్వేజ్లో అయితే మనం ఫంక్షన్స్ అంటాం, జావాలో మెథడ్స్ అంటాం. సో ఇప్పుడు మెథడ్ అని ఎవరైనా అడిగితే మీరు ఏం చెప్పాలి? దట్ ఈస్ ద ప్లేస్ వేర్ వీఆర్ రైటింగ్ ద లాజిక్ అని రాయండి. లాజిక్ ఎందుకు రాస్తాం? లాజిక్ రాయటం వల్ల ఉపయోగం ఏంటి? లాజిక్ రాస్తే ఓకే, సో దట్ ఇట్ క్యాన్ పెర్ఫామ్ సమ్ ఆపరేషన్స్. ఓకే, ఏం ఆపరేషన్స్? బేస్డ్ ఆన్ ద లాజిక్, బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అనుకో, ఆ లాజిక్ రాస్తే అది పెర్ఫామ్ అవుద్ది. సబ్స్ట్రాక్షన్ ఆఫ్ 2 నెంబర్స్, మల్టిప్లికేషన్, ఎనీ కైండ్ ఆఫ్ లాజిక్. ఆ లాజిక్ లాజిక్ బట్టి ఆ యాక్షన్ అనేది పెర్ఫామ్ జరిగింది. లాజిక్ రాయాలి అంటే డెఫినెట్గా మెథడ్ ఉండాల్సిందే. సో ఇప్పుడు మెథడ్ని ఎక్కడ డిఫైన్ చేయగలం మనం? మెథడ్ కానీ వేరియబుల్స్ని కానీ వీటన్నిటిని ఎక్కడ డిఫైన్ చేయగలం? క్లాస్లోనే. అంటే క్లాస్ ఈజ్ ద కలెక్షన్ ఆఫ్ ఓకే వేరియబుల్స్ అండ్ మెథడ్స్. ఎస్టర్డే నేను వేరియబుల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాను. ఎందుకు? టు స్టోర్ ద డేటా వీఆర్ యూజింగ్ వేరియబుల్స్. మెథడ్స్ ఎందుకు? టు రైట్ ద లాజిక్ రాయడం కోసం, టు రైట్ ద లాజిక్. ఓకే, ఈ రెండింటిని కూడా వేరియబుల్స్ని మెథడ్స్ని ఎక్కడ ఉంచాలి? క్లాస్లో ఉంచాలి. అందుకని క్లాస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్. ఓకే, సో ఇప్పుడు మెథడ్ రాయాలి అంటే మనం అంటే వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేసాము, ఎలా ఇనిషియలైజ్ చేసాము, దానికి ఎలా సింటాక్స్ ఉందో మెథడ్కి కూడా అలానే సింటాక్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి ఆ సింటాక్స్? ఏంటా సింటాక్స్ అంటే ఇదిగోండి సింటాక్స్ రాస్తున్నాను, ఒకసారి అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఫస్ట్ యాక్సెస్ మాడిఫైర్ ఉంటుంది. ఓకే, తర్వాత రిటర్న్ టైప్ ఉంటుంది. ఓకే, తర్వాత మెథడ్ నేమ్ ఉంటుంది. ఆ తర్వాత ఓపెన్ పెరాన్సిస్, క్లోజ్డ్ పెరాన్సిస్. దీంట్లో కూడా పారామీటర్స్ ఉంటాయి, అంటే కావాలంటే రాసుకోవచ్చు. ఇగోండి ఇక్కడ లాజిక్ రాస్తాం. ఇది సింటాక్స్. మీరు సింటాక్స్ చూస్తే మీకు అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు మనం ఆల్రెడీ మెథడ్ డిఫైన్ చేస్తాం. నిన్న ప్రోగ్రామ్స్లో కూడా మెథడ్ డిఫైన్ చేసాం. ఇప్పుడు యాక్సెస్ మాడిఫైయర్ని కూడా నేను ఇట్లాంటి బ్రాకెట్స్లో పెడుతున్నాను. ఇలా ఏదైతే ఓపెన్ స్క్వేర్, క్లోజ్డ్ స్క్వేర్లో పెట్టానో ఇవి ఆప్షనల్ అనమాట. అంటే రాయొచ్చు, అంటే డిఫైన్ చేయొచ్చు, వాడుకోపోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ మన రిక్వైర్మెంట్ బట్టి. ఇప్పుడు ఒక మెథడ్ డిఫైన్ చేద్దాం. పబ్లిక్ వాయిడ్ సమ్ ఇంట్ ఎక్స్ కామా ఇంట్ వై. ఓకే, లాజిక్ ఏంటి? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే సింటాక్స్కి ఎగ్జాంపుల్కి అబ్జర్వ్ చేస్తే ఒక్క నిమిషం మనకి వెయిట్ చేయండి. సాఫ్ట్వేర్ నాకు కావాలి. ఓకే, సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఈ పబ్లిక్ అనేది యాక్సెస్ మాడిఫైర్. ఓకే, ఈ రిటర్న్ టైపు వాయిడ్. ఓకే, మెథడ్ నేమ్ ఏంటి? సమ్. ఈ ఇంటీజర్ ఎక్స్, ఇంటీజర్ వై ఏంటి? పారామీటర్స్. ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏంటిది? లాజిక్. ఎప్పుడైనా సరే మనం ప్రోగ్రామ్ చేసేటప్పుడు అది ఒక మెథడ్ అని ఎలా చెప్తామంటే, అది మెథడ్ అంటే ఆ మెథడ్ నేమ్ తర్వాత ఇగో ఓపెన్ పెరాంథసిస్, క్లోజ్డ్ పెరాంథసిస్ ఉంటుంది. ఏదైనా సరే ఫాలోడ్ బై ఓపెన్ పెరాంథసిస్, క్లోజ్డ్ పెరాంథసిస్ ఉంది అని అంటే అది మెథడ్ అని గుర్తుపెట్టుకోండి. అఫ్ కోర్స్ కన్స్ట్రక్టర్ కూడా ఒక మెథడే, మనం ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం.
అంటే ఒక మెథడ్ అని ఎలా మనం ఐడెంటిఫై చేయగలం అంటే ఓకే. ఆ నేము ఫాలోడ్ బై ఓపెన్ పారాన్సిస్, క్లోజ్డ్ పారాన్సిస్ ఉంటది. అది బ్లైండ్‌గా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో, అంటే నేను ఏదైతే సింటాక్స్ ఇచ్చానో, ఆ సింటాక్స్‌కి తగ్గట్టుగా నేను ఎగ్జాంపుల్‌ని డిఫైన్ చేశాను. ఓకే. సరిపోయింది. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటే పబ్లిక్‌ని వాడాల్సిన అవసరం లేదు. అది మన రిక్వైర్మెంట్. పబ్లిక్ అనంటే ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రైవేట్ అంటే ఓన్లీ వితిన్ ద క్లాస్. యాక్సెస్ మోడిఫైయర్స్ కాన్సెప్ట్‌లో నేను డిస్కస్ చేస్తాను. అంటే యాక్సెస్ మోడిఫైయర్ మెథడ్ డిఫైన్ చేసేటప్పుడు ప్రతిసారి మనం వాడాల్సిన అవసరం లేదు. పబ్లిక్ అని, ప్రైవేట్ అని, ప్రొటెక్టెడ్ అని, డిఫాల్ట్ అని. అది మన రిక్వైర్మెంట్ బట్టి మనం డిఫైన్ చేసుకుంటాం. అది యాక్సెస్ మోడిఫైయర్‌ని మనం వాడకపోయినా మెథడ్‌ని మనం డిఫైన్ చేయొచ్చు. ఇప్పుడు కూడా ఇది వ్యాలిడే. ఓకే. ఇంకేమేంటి ఆప్షనల్? పారామీటర్స్ కూడా ఆప్షనల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను రిమూవ్ చేశాను అనుకోండి. హ్యాపీగా రిమూవ్ చేయండి. x+y లేదు కాబట్టి 2+3 అనుంది. అంతే. ఇప్పుడు ఇది కూడా ఒక లాజిక్కే కదా! ఇట్ ఈస్ కాలిక్యులేటింగ్ అడిషన్ ఆఫ్ 2 అండ్ దెన్ 3 అండ్ ఇట్ ఈస్ ప్రింటింగ్. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే పారామీటర్స్, యాక్సెస్ మోడిఫైయర్స్ ఆప్షనల్ అనమాట. అంటే అది మ్యాండేటరీ కాదు మెథడ్ డిఫైన్ చేయడానికి. కావాలంటే వాడుకోవచ్చు. లేదంటే అవసరం లేదు. వాడుకోకపోయినా మనం మెథడ్‌ని డిఫైన్ చేయగలం. మరి రిటర్న్ టైప్ మెథడ్ నేము డెఫినిట్‌గా మ్యాండేటరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిటర్న్ టైప్‌ని నేను తీసేద్దామని ట్రై చేశాననుకో, ఇమ్మీడియేట్‌గా మనకు కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తది. బాబు మెథడ్ డిఫైన్ చేయాలంటే రిటర్న్ టైప్ కావాలి. అట్‌లీస్ట్ మీరు వాయిడ్ అయినా డిఫైన్ చేయాలి. వాయిడ్ అంటే మీనింగ్ ఏంటి? ఆ మెథడ్ అనేది ఏమీ రిటర్న్ చేయకపోతే రిటర్న్ టైప్‌ని వాయిడ్ అనే దాంతో మెన్షన్ చేస్తాం. ఏదన్నా రిటర్న్ చేసిందనుకోండి, ఆ డేటా టైప్‌ని మెన్షన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంటీజర్ అన్నాననుకోండి. ఇప్పుడు ఈ మెథడ్ యొక్క రిటర్న్ టైప్ ఏంటి? ఇంటీజర్. అప్పుడు ఏం చేయాలి? ఇది రిటర్న్ చేయాలి. అంటే రిటర్న్ చేయాలంటే రిటర్న్ కీవర్డ్ వాడాలి. ఏమి రిటర్న్ చేయాలి? అడిషన్ ఆఫ్ 2 నంబర్స్ 2+3 అన్నా. 2+3 అంటే 5 కదా! 5 అంటే ఇంటీజర్ కదా! ఆ వాల్యూ రిటర్న్ చేసే వాల్యూ ఇక్కడ మెన్షన్ చేసిన రిటర్న్ టైప్ సేమ్ ఉండాలి. అదే ఇక్కడ మీరు రిటర్న్ టైప్ ఇంటీజర్ అని పెట్టి రిటర్న్ చేసేటప్పుడు ఆర్‌కే అన్నాననుకోండి, ఇమ్మీడియేట్‌గా కంపైలర్ కొట్టేస్తది మనని. అంటే మీకు ఏం అర్థం కావాలి? ఒక నోట్ పాయింట్ ఏంటంటే రిటర్న్ టైప్ అండ్ రిటర్న్ వాల్యూ మస్ట్ బి కంపాటిబుల్. అదర్‌వైజ్ ఏమవుతది? మనకి ఇట్ గివ్స్ యూ కంపైల్ టైమ్. అదర్‌వైజ్ వి విల్ గెట్ కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తది. అవన్నీ మీరు గమనించాలి. ఓకేనా? సో, ఇట్లా మనం మెథడ్స్‌ని డిఫైన్ చేయొచ్చు. ఓకే. సో, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో దట్ మీకు క్లారిటీ వస్తది. వన్ బై వన్ ఐయామ్ జస్ట్ ఆస్కింగ్ అండ్ దెన్ ఐయామ్ జస్ట్ ట్రైయింగ్ టు లైక్ వర్డ్ డబుల్ కోట్స్‌లోంచి తీసేస్తేనే అది అర్థమెటిక్ ఆపరేషన్ జరిగిద్ది. ఓకే. క్యాన్సిల్ కొట్టండి. ఓకే. సో, ఫైనల్‌గా సింటాక్స్ అనేది ఇదనమాట. ఈ సింటాక్స్‌లో ఏవి మ్యాండేటరీ, ఏవి ఆప్షనలో చెప్పాను. యాక్సెస్ మోడిఫైయర్, పారామీటర్స్ ఆప్షనల్, రిటర్న్ టైప్, మెథడ్ నేము, బాడీ అంటే లాజిక్ ఎప్పుడు కూడా బాడీ. ఇప్పుడు ఇ ఇది ఈ ఇది సింటాక్స్ మీరు అర్థం చేసుకుంటే, ఈ పైనున్న దాన్ని మొత్తాన్ని ఏమంటారంటే మెథడ్ యొక్క హెడ్డింగ్ అంటారు. ఈ ఓపెన్ పారాన్సిస్, క్లోజ్డ్ పారాన్సిస్‌లో దీన్నేమంటామంటే మెథడ్ బాడీ అంటాం. ఓకే. మెథడ్ బాడీలో మెథడ్ లాజిక్ రాస్తాము. మెథడ్ హెడ్డింగ్‌లో మెథడ్‌ని డిక్లేర్ చేస్తాం. దిస్ ఈస్ ద మెథడ్ హెడ్డింగ్. ఓకే. ఇయన్నీ కూడా టెర్మినాలజీస్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. ఓకే. నాతో పాటు మీరు ప్రాక్టీస్ చేసుకుంటా కొంచెం అబ్జర్వ్ చేస్తే, కొంచెం మీరు ఎఫర్ట్ పెడితే మీకు ఈజీగా అర్థమవుతా ఉంటాయి. సరే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో దట్ మీకు కూడా క్లారిటీ వస్తది. మెథడ్స్‌ని ఎలా డిఫైన్ చేయొచ్చు. క్వెషన్‌ని, ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌ని చదివి మెథడ్‌ని ఎలా డిఫైన్ చేయొచ్చు అనేది మీకు క్లారిటీ వస్తది. వన్ బై వన్ విల్ సీ. సో దట్ ఒక్క నిమిషం ఆగండి. ఓకే. సో రైట్. ఇప్పుడు నేనేమడుగుతున్నా అంటే ట్రై టు అర్థం చేసుకోండి. ఓన్లీ మెథడ్సే. ఇప్పుడు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే రైట్ ఏ మెథడ్ నేను ఇక్కడ అడుగుతున్నాను. రైట్ ఏ మెథడ్ టు ఫైండ్ ద సమ్ ఆఫ్ 2 నంబర్స్. అలా కాకుండా ఇట్లా అడుగుతాను చూడండి. ఇది అంత క్లారిటీగా లేదు ఈ క్వశ్చన్.
క్వశ్చన్ ఏంటంటే ప్రాబ్లం స్టేట్మెంట్ పిఎస్ ఏంటంటే డిఫైన్ మెథడ్ నేమ్డ్ యాడ్ నెంబర్స్ దట్ టేక్స్ two integers as parameters and returns their sum. చూడండి ఇంత నీట్గా అడిగాం కదా, హ్యాపీగా అసలు చూస్తేనే ప్రాబ్లం స్టేట్మెంట్ మనకు అర్థమైపోద్ది. మెథడ్ నేమ్ని డిఫైన్ చేయాలి. ఏమని డిఫైన్ చేయాలి? యాడ్ నెంబర్స్ అని డిఫైన్ చేయాలి. ఓకే, డిఫైన్ చేద్దాం. ఓకే, డిఫైన్ చేసాం. ఈ మెథడ్ అంటే ఏమనాలి? ఓపెన్ పెరాన్సిస్ క్లోజర్ పెరాన్సిస్ ఉండాలి, అప్పుడే దాని మెథడ్. ఈ మెథడ్ కాబట్టి ఓపెన్ కర్లీ క్లోజర్ కర్లీ రాయాలి. ఎందుకు? దీంట్లోనే లాజిక్ రాస్తాం కాబట్టి. ఓకే, ఈ మెథడ్ ఏం తీసుకుంటుంది? దట్ టేక్స్ టూ ఇంటీజర్స్ యాజ్ పారామీటర్స్. అంటే పారామీటర్స్ అడుగుతుంది, అది రిక్వైర్మెంట్ కాబట్టి. ఆ పారామీటర్స్ ఏ టైప్ అయి ఉండాలి? ఇంటీజర్ టైప్ అయి ఉండాలి. అంటే ఇంట్ ఏ కామా ఇంట్ బి అని అన్నారు. ఓకే, అండ్ రిటర్న్స్ దేర్ సమ్. ఈ మెథడ్ రిటర్న్ చేస్తుంది దాని సమ్ అని రిటర్న్ చేస్తుంది కాబట్టి ఏ కీవర్డ్ కావాలి? రిటర్న్ కీవర్డ్ కావాలి. సమ్ ఎక్కడ ఉంటుంది? ఏ ప్లస్ బి అవుతుంది. ఇదే మెథడ్, డిఫైన్ ఏ మెథడ్. ఓకే, నేమ్డ్ యాడ్ నెంబర్స్ దట్ టేక్స్ టూ ఇంటీజర్స్ యాజ్ పారామీటర్స్ అండ్ రిటర్న్స్ దేర్ సమ్ అంటే ఇలా డిఫైన్ చేయాలి. ఇక దీన్ని పబ్లిక్గా పెట్టుకుంటారా, ప్రైవేట్గా పెట్టుకుంటారా, అది మీ ఇష్టం. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. ఓకే, సో అదనమాట. అంటే యాడ్ నెంబర్స్ మెథడ్ టేక్స్ టూ పారామీటర్స్ అండ్ యాడ్స్ దెమ్ అండ్ రిటర్న్స్ దట్ రిజల్ట్. అదనమాట. సో ఇంకో ప్రాబ్లం స్టేట్మెంట్ అడుగుదాం. ఇంకో ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే, మీరు మెథడ్స్ని డిఫైన్ చేయటం మీకు అలవాటైతే మీరు ప్రోగ్రామ్స్ ఈజీగా చేయొచ్చు. అంటే ఎందుకంటే మెథడ్స్లోనే లాజిక్ రాస్తాం. మీరు మెథడ్ని డిఫైన్ చేయటం అలవాటు చేసుకుంటే ఆల్మోస్ట్ పని అంతా అయిపోయినట్టే. ఓకే, సరే ఇంకో ప్రాబ్లం స్టేట్మెంట్ చూద్దాం. డిఫైన్ ఏ మెథడ్ నేమ్డ్ ఈజ్ ఈవెన్. ఓకే, దట్ టేక్స్ an integer and returns true if it is even and false if it is odd. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. మెథడ్ నేమ్ ఏంటి? ఈజ్ ఈవెన్ అని డిఫైన్ చేయాలి. ఓకే, ఈజ్ ఈవెన్ ఇది మెథడ్ కాబట్టి ఓపెన్ చేయాలి, క్లోజ్ చేయాలి. అదేవిధంగా ఓపెన్ కర్లీ క్లోజర్ కర్లీ చేయాలి టు రైట్ ద లాజిక్. సో ఇప్పుడు ఏమడుగుతున్నాం? అదేంటిది? ఆ మెథడ్ అనేది ఇంటీజర్ని తీసుకుంటుంది యాజ్ ఏ పారామీటర్గా. ఓకే, అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ నెంబర్ అని రాయాలి. ఇంట్ నెంబర్ అని రాసాం. ఇప్పుడు ఏం చేయాలి చెప్పాలి. ఇంట్ నెంబర్. ఇక్కడ మనం దీని యొక్క రిటర్న్ టైప్ ఏమై ఉంటుంది? ఏమి రిటర్న్ చేయాలి? ట్రూని కానీ ఫాల్స్ని కానీ రిటర్న్ చేయాలి. చూడండి, అండ్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ఇట్ ఈస్ ఈవెన్ అండ్ ఫాల్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఆడ్. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? మనం కండిషన్ని ఎలా రాయొచ్చు అంటే చూడండి, సో ఫస్ట్ మనం రిటర్న్ టైప్ ట్రూని కానీ ఫాల్స్ని కానీ రిటర్న్ చేస్తుంది కాబట్టి రిటర్న్ టైప్ని ఏమని మెన్షన్ చేయాలి? బులియన్ అని మెన్షన్ చేయాలి. ఇంతకుముందు ఏమని మెన్షన్ చేశారు? ఏమీ మెన్షన్ చేయాలి. ఓకే, సారీ అండి. ఇక్కడ మనం రిటర్న్ చేసేది ఏ ప్లస్ బి కదా, అంటే ఎడిషన్ కదా, ఇంటీజర్ కాబట్టి ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంతకుముందు మర్చిపోయాను. ఓకే, సారీ. ఓకే, సో ఇప్పుడు యాజ్ పర్ ప్రాబ్లం స్టేట్మెంట్ ఇది ట్రూని కానీ ఫాల్స్ని కానీ రిటర్న్ చేస్తుంది కాబట్టి బులియన్ అని మెన్షన్ చేయాలి. మరి ఇక్కడ మనం రిటర్న్ ట్రూ అనాలా, ఫాల్స్ అనాలా? రిటర్న్ ట్రూ అని గ్రాంటెడ్గా మనం అనలేము, అలా అని రిటర్న్ ఫాల్స్ అని మనం అనలేము. ఏమది కండిషన్ ఏమని చెప్పాను? ఆ నెంబర్ అనేది ఈవెన్ అయితే ట్రూని రిటర్న్ చేయమంటున్నాం. ఆ నెంబర్ అనేది ఫాల్స్ అయితే ఆడ్ని రిటర్న్ చేయమంటున్నాం. ఆ నెంబర్ అనేది ఆడ్ అయితే ఫాల్స్ని రిటర్న్ చేయమంటున్నాం. సో అప్పుడు దాన్ని ఎలా క్రాస్ చెక్ చేస్తాం? ఇఫ్ నంబర్ %2 = 0 అయితే ఏమి రిటర్న్ చేయాలి? రిటర్న్ ట్రూ. ఓకే, ఎల్స్ కేసు రిటర్న్ ఫాల్స్. అలా రిటర్న్ చేయాలన్నమాట. దిస్ ఇస్ ద లాజిక్. ఇలా మీరు నేర్చుకుంటే మెథడ్స్ని డిఫైన్ చేయటం పని అయిపోతుంది అన్నమాట. ఓకే, సో ఈజ్ ఈవెన్ మెథడ్ అనేది చెక్ చేస్తుంది నెంబరు డివిజిబుల్ బై 2 కాదా. ఇఫ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2 అంటే అది ఈవెన్ నెంబరు. అది ఈవెన్ అయితే అది ట్రూ రిటర్న్ చేస్తుంది, కాకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది, అట్లా అనమాట. ఓకేనా? సో అదే మాదిరిగా ఇంకొక మెథడ్ ఏం చేద్దామంటే ఇంకొక ప్రాబ్లం స్టేట్మెంట్ చూద్దాం. డిఫైన్ ఏ మెథడ్ నేమ్డ్ ఫైండ్ మ్యాక్సిమం నెంబర్ని కనుక్కోవాలి.
దట్ టేక్స్ 2 ఇంటీజర్స్ అండ్ రిటర్న్స్ ద లార్జర్ ఆఫ్ ద 2. అంటే లార్జర్ నెంబర్ని రిటర్న్ చేయాలి. ఎలా కనుక్కోవాలి మనం? ఇఫ్ ఏ ఇస్ గ్రేటర్ దెన్ బి రిటర్న్ ఏ, ఎల్స్ రిటర్న్ బి. అట్లా అనమాట. అలానే కదా కనుక్కునేది. ఓకే. సో అంటే మనం ఫస్ట్ మెథడ్ డిఫైన్ చేయాలి. ఏమని మెథడ్ డిఫైన్ చేయమని అడుగుతున్నాడు? ఫైండ్ మ్యాక్స్ అనేది రిటర్న్ చేయాలి అంటుండు. ఓకే, ఫైండ్ మ్యాక్స్. అదేంటిది? దట్ టేక్స్ 2 ఇంటీజర్స్ అంటే పారామీటర్స్ 2 తీసుకోమంటుంది. ఓకే, ఇంట్ ఏ కామా ఇంట్ బి. మెథడ్ కాబట్టి ఓపెన్ చేసి క్లోజ్ చేయండి లాజిక్ రాయడం కోసం. ఇక్కడ ఏం రిటర్న్ చేయాలి? లార్జర్ ఆఫ్ ద 2 అంటే ఏనా బీనా ఈ రెండిట్లో ఏదో ఒకటి పెద్దదై ఉంటుంది, అది రిటర్న్ చేయాలి. లార్జర్ నెంబర్ని రిటర్న్ చేయాలి. అంటే ఆ నెంబర్ అనేది రిటర్న్ చేసే నెంబర్ ఇంటీజర్ కాబట్టి రిటర్న్ టైప్ని ఇంట్ అని మెన్షన్ చేస్తున్నాను. ఇప్పుడు లాజిక్ ఎలా రాస్తాం మనం? లాజిక్ ఎలా రాయాలి? ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అంటే ఏం చేయాలి? రిటర్న్ ఏ. ఎల్స్ కేస్లో ఏమని రిటర్న్ చేస్తాం? రిటర్న్ బి, అంతే. ఇదే లాజిక్. ఇఫ్ ఏ అనేది బి కంటే పెద్దగా ఉందనుకోండి, అది రిటర్న్ ఏ అంటే లార్జర్ నెంబరు. అలా కాకలేదంటే బిని రిటర్న్ చేస్తున్నాం, అంటే బి అనేది పెద్ద నెంబర్ అనమాట, లార్జర్ నెంబరు. సో అలా ఫైండ్ మ్యాక్స్ మెథడ్ అనేది యూజెస్ కండిషనల్, అట్లా కండిషన్ చెక్ చేసుకుంటూ దాన్ని బట్టి మనం రిటర్న్ చేయాలి. ఇవన్నీ కూడా లాజిక్స్ అనమాట. అదేవిధంగా క్యాలిక్యులేట్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ ద నెంబరు, తర్వాత రివర్స్ స్ట్రింగ్, ఇవన్నీ డిఫరెంట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. నెంబర్ ప్రైమా కాదా అని చెక్ చేయటం, తర్వాత చాలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా న్యూమరస్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. సో అల్టిమేట్గా పాయింట్ ఏంటంటే మెథడ్స్ని డిఫైన్ చేయటం మనకి రావాలి. మెథడ్స్ని డిఫైన్ చేసే ఆ ప్రాసెస్లో ఏది మ్యాండేటరీ, ఏది ఆప్షనల్. యాక్సెస్ మాడిఫైర్స్ నేను ప్రతి దాంట్లో ఏం వాడలా. కావాలంటే మీరు ఆడుకోవచ్చు, పబ్లిక్గా పెట్టుకోవచ్చు, ప్రైవేట్గా పెట్టుకోవచ్చు, ప్రొటెక్టెడ్గా పెట్టుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. వాయిడ్ అని ఎప్పుడు వాడతారంటే మీరు ఆ మెథడ్ అనేది ఏమీ రిటర్న్ చేయకపోతే మీరు ఇక్కడ ఈ రిటర్న్ టైప్ ప్లేస్లో వాయిడ్ అని పెట్టుకోవచ్చు. వాయిడ్ అని పెట్టుకుంటే ఎస్ఓపి స్టేట్మెంట్ అంటే సంథింగ్ సపోజ్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఇలా మీరు మెథడ్స్ని డిఫైన్ చేయాలి. ఇంకా ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. నేను ఎలా అయితే ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అడిగి రాశానో అదే మాదిరిగా మీరు గూగుల్లో సర్చ్ చేసి డిఫరెంట్గా మీరు ఎగ్జాంపుల్స్ని ప్రిపేర్ చేసుకోండి. సో దట్ మీకు కూడా క్లారిటీ వస్తుంది. సో ఇదంతా కూడా మెథడ్స్ని డిఫైన్ చేసే ప్రాసెస్ అనమాట. సో నా నెక్స్ట్ సెషన్లో ఇంకా వేరే కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. ఈ మెథడ్స్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోస్ లైక్ చేయండి. వేరే వాళ్ళకి కావాలంటే వాళ్ళకి షేర్ చేయండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, సో దట్ దే కెన్ స్టార్ట్. ఓకే, సో నేను డైలీ అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి డైలీ నాతో పాటు మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది, తొందరగా ఫినిష్ చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్, మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్.